మనం ఏదన్నా దేశానికి వెళ్తున్నాం అనుకోండి, ఒక కొత్త దేశానికి, అమెరికా లేకపోతే లండన్ లేకపోతే ఏదో ఫారిన్ కంట్రీ వెళ్తున్నాం అనుకోండి. మన ఈ మధ్య నా ఫ్రెండ్ న్యూజిలాండ్ వెళ్తున్నానండి అని ఫోన్ చేశాడు అనమాట. ఇలా వేరే దేశంకి వెళ్తున్నాను అనుకోండి, ముందుగా ఏం చేస్తాం చెప్పండి? ఆ దేశం గురించి కొంచెం తెలుసుకుంటూ ఉంటాం. ఆ దేశం యొక్క సాంప్రదాయాలు ఏంటండి, లేకపోతే ఆ వాతావరణం ఎలా ఉంటుందండి, లేకపోతే చూడండి మనం ఇక్కడ రూపాయలు వాడతాం, ఆ దేశంలో ఏ కరెన్సీ ఉంటుందండి, ఆ దేశం యొక్క ముఖ్యపట్నం ఏంటండి, అక్కడ ఆహార పదార్థాలు ఎలా ఉంటాయండి, చలిగా ఉంటుందా లేకపోతే సో ఇలాగా ఆ దేశం గురించి ఏం చేస్తాం తెలుసుకుంటాం. ఒక దేశంకి వెళ్ళకముందు ఆ దేశం గురించి తెలుసుకునే అపేక్ష, ఇంట్రెస్ట్ మనకి ఉంటుంది అన్నమాట. ఈ విషయాన్ని నేను ఎందుకు చెప్పానంటే, మనం త్వరలో ఒక దేశానికి వెళ్ళబోతున్నాం. ఏ దేశం అది? ఏమండి మమ్మల్ని అందరూ ఏమన్నా ఫారిన్ కంట్రీ తీసుకెళ్తారా అనుకుంటా, కాదు. మనం ఎక్కడికి వెళ్ళబోతున్నాం తెలుసా అంటే పరలోకం. అసలు ఈ విషయం ఎందుకండి మీరు ప్రస్తావించారు అంటే, ఇప్పుడు మనం చదివిన భాగంలో యేసు ప్రభు కనీసం 2 సార్లు పరలోకాన్ని గురించి మాట్లాడాడు. చూడండి మీరే 20వ వచనం చూడండి. అంతటా ఆయన తన శిష్యుల తట్టు పారచూచి ఇట్లా, నేను పేదలైన మీరు ధన్యులు, దేవుని రాజ్యం ఇది. సో దేనికోసం మాట్లాడుతున్నాడు? దేవుని రాజ్యం అంటున్నాడు. ఇంకా 23వ వచనం చూడండి. ఆ దినమందు మీరు సంతోషించి గంతులు వేయడి, ఇదిగో మీ ఫలము పరలోకమందు గొప్పదై ఉండదు. సో దేనికోసం మాట్లాడుతున్నాడు? పరలోకం పరలోకం అని చెప్పి మాట్లాడుతున్నాడు అనమాట. సో అసలు నిజం విశ్వాసులకండి, పరలోకంకి వెళ్ళే విశ్వాసులకి ఆ పరలోకం గురించి తెలుసుకోవాలన్న అపేక్ష, ఆశ ఉంటుందన్నమాట. వీ హ్యావ్ దట్ డిజైర్ టు నో అబౌట్ హెవెన్. దాని గురించి అర్థం చేసుకోవాలని ఎంతో ఆశపడతా ఉంటాం, అపేక్షిస్తూ ఉంటాం అనమాట. ఒక వచనం నాకు జ్ఞాపకం వచ్చింది. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం చూడండి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 16వ వచనం. అయితే వారు మరి శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు. అందుచేత తాను వారి దేవునని అనిపించుకొనుటకు దేవుడు వారిని గురించి సిగ్గుపడడు. ఏదైనా ఆయన వారి కొరకు ఒక పట్టణము దేవుడు అని కొరకు ఒక పట్టణాన్ని సిద్ధపరిచాడట. ఇక్కడ అంటున్నాడు 16వ వచనంలో, అయితే వారు మరీ శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు. ఆ కోరుచున్నారన్న మాటకి ఇంగ్లీష్లో అపేక్ష, ఆశ, డిజైర్ అంటే ఆయన దాని గురించి తెలుసుకోవాలని, ఎంత త్వరగా అక్కడికి వెళ్ళిపోవాలని చెప్పి ఆశ వాళ్ళకి ఉంటుంది. సో విశ్వాసులకి పరలోకం గురించిన ఆశ ఉంటుందన్నమాట, తెలుసుకోవాలని అపేక్ష ఉంటుందన్నమాట. సో ప్రభువుకి తెలుసు మనకు అలాంటి అపేక్ష ఉందని. యోహాను భక్తుడు కూడా ప్రకటన గ్రంథం చివరిలో ఆయన అంటాడు, ప్రభువా త్వరగా రమ్ము, యేసు త్వరగా రమ్ము నాయన, వచ్చి నన్ను ఆ పట్టణానికి పరలోకానికి తీసుకెళ్ళిన ఆయన అన్నట్టుగా అడుగుతున్నాడు. మనం చూడకపోయినాను మనం సంతోషిస్తూ ఉంటున్నాం. మొదటి పేతురులో చూస్తే ఒక మంచి మాట ఉంటుంది, మీరే చూడండి ఎంత ఆనందిస్తూ ఉంటామో ఆ పరలోకాన్ని గురించి ఊహిస్తూ. 1 Peter chapter 1 చెప్పసక్యము కానీ మహిమాయుక్తమైన 9వ వచనం చూడండి. ఇప్పుడు చూడండి 9వ వచనం. ఇప్పుడు ఆయన కన్నులారా చూడకే విశ్వసించుచు మీ విశ్వాసమునకు ఫలము అనగా ఆత్మరక్షణ పొందుచు చెప్పన సఖ్యమును మహిమాయుక్తమైన సంతోషం కలవారే ఆనందించుచున్నారు. సో చెప్పనాసక్యమైన మహిమాయుక్తమైన సంతోషం అంటే ఆ పరలోకాన్ని గురించిన సంతోషం గురించి మనం ఎప్పుడు ఆనందిస్తూ ఉంటాం. త్వరలో మనం ఎక్కడికి వెళ్తాం? పరలోకంకి వెళ్తాం. పరలోకం ఇప్పుడు చూడండి, పిల్లలకి మనం ఊరు వెళ్తున్నాం అని చెప్పి చెప్తున్నాం, వాళ్ళకి మనకంటే పిల్లలకి ఎలా ఉంటుంది? ఎక్సైట్మెంట్ అన్నమాట, గెంతులు వేసేస్తాను, మేము ఆ ఊరు వెళ్తున్నాం అందరికి చెప్పేస్తూ ఉంటారన్నమాట. సో దేవుని బిడ్డలైన మనకు కూడా పరలోకం గురించి ఆశ, అపేక్ష, దాని గురించి తెలుసుకోవాలని, త్వరగా వెళ్ళిపోవాలని అపేక్ష ఉంటుందన్నమాట. అయితే ప్రభు ఎంత మంచి దేవుడు అంటే మనకు ఆ అపేక్ష ఉంటుందని తెలిసి ఆ పరలోకాన్ని గురించి బైబిల్లో ఎన్నో సత్యాలు వ్రాయించాడు. ఎలాగ ఈ భాగంలో ప్రభు పరలోకాన్ని గురించి ప్రస్తావిస్తున్నాడు కాబట్టి నేను ఈ దినం వచ్చే వారం కూడా పరలోకాన్ని గురించి వాక్యం చెప్పాలని చెప్పి ఆశపడుతున్నాను. సో పరలోకాన్ని గురించి మనం ఏంటి అర్థం చేసుకోవచ్చు? ఒక 5 ప్రశ్నలు ఈ ముందు పెడతాను. ఏంటండి? ఎన్నండి? 5. ఈ 5 ప్రశ్నలు మనం జవాబిస్తే ఈ భాగం యొక్క సారాంశం మనకు అర్థమవుద్ది. అంతేకాకుండా పరలోకాన్ని గురించిన కొద్ది అవగాహన మనకి వస్తుంది. ఇంతకీ ఏంటండి ఆ ప్రశ్నలు అంటే,
మొట్టమొదటిది అసలు యేసు ప్రభు పరలోకాన్ని గురించి ఎందుకు ప్రస్తావించాడు చెప్పండి. మొదటిది ఏంటి? యేసు ప్రభు పరలోకాన్ని గురించి ఎందుకు ఎందుకంటే మనం ఇక్కడ చూసాం యేసు ప్రభు ఇక్కడ కొండ మీద ప్రసంగాన్ని చేస్తూ దేనికోసం మాట్లాడుతున్నాడు? 2 సార్లు ఒక ప్రదేశం కోసం మాట్లాడాడు. దేనికోసం? దేవుని రాజ్యం లేదా పరలోకం అన్న మాట గురించి మాట్లాడుతున్నాడు. సో ఇది ఒక ప్రశ్న, చాలా ముఖ్యమైన ప్రశ్న. యేసు ప్రభు అసలు పరలోకాన్ని గురించి ఎందుకు ప్రస్తావించాడు? అది మొదటి ప్రశ్న. రెండోది అందరికి ఉండే ప్రశ్న, పరలోకం ఎలా ఉంటుంది? రెండోది ఏంటండి? పరలోకం ఎలా ఉంటుంది? ఎంతమందికి తెలుసుకోవాలన్నది పరలోకాన్ని గురించి? ఎలా ఉంటుందండి పరలోకం అంటే? ఎలాగే ఉంటుందండి? ఇలా రోడ్లు ఉంటాయండి? ఎలా ఉంటాయి? బిల్డింగ్లు ఏమైనా ఉంటాయా? అది కూడా బైబిల్లో దేవుడు రాయించాడు, మనం చదవబోతున్నాం దాని గురించి. మూడో ప్రశ్న ఏంటంటే, మనకుండే ప్రశ్న ఇది కూడా, పరలోకంలో మనం ఏం చేస్తాం? పరలోకంలో ఏం చేస్తాం? సో చాలామందికి ఈ ప్రశ్న ఉంటుంది. అంటే పరలోకంలో ఎలాగ మాట్లాడుకుంటా ఉంటాం, బాతగానే వేస్తూ ఉంటామండి, ఊసులాడుకుంటూ ఉంటాం, ఏం చేస్తామండి ఆ పరలోకంలో? ఏం పని ఉంటుంది మనకి? ఇలాంటి క్వశ్చన్ కూడా మనకి ఉంటుంది. సో అది కూడా మనం మూడో ప్రశ్న మనం చూద్దాం. నాలుగో ప్రశ్న, అసలు పరలోకానికి వెళ్ళే వారికి ఉండే లక్షణాలు ఏంటి? పరలోకానికి వెళ్ళే వారికి ఉండే లక్షణాలు ఏంటి? ప్రతి ఒక్కరు వెళ్ళిపోతారు పరలోకం, వాళ్ళకు ఉండే లక్షణాలు ఏంటండి? అది నాలుగో ప్రాముఖ్యమైన ప్రశ్న. ఐదోది కీలకమైన ప్రశ్న, ఎవరు పరలోకానికి వెళ్ళరు? ఎవరు పరలోకానికి వెళ్ళరు? ఇది చాలా కీలకం. చెప్పండి 5 ప్రశ్నల ముందు ఇవి అర్థం చేసుకుంటేనే మనం ఈజీగా ఫాలో అవుతాం. చెప్పండి. యేసు ప్రభు అసలు పరలోకాన్ని గురించి ఎందుకు ప్రస్తావించాడు? రెండోది, పరలోకం ఎలా ఉంటుంది? మూడోది, పరలోకంలో మనం ఏం చేస్తాం? నాలుగోది, పరలోకంకి వెళ్ళే వాళ్ళకి ఉండే లక్షణాలు ఏంటి? ఐదోది, ఎవడు వెళ్ళడు పరలోకానికి. చాలామంది మేము వెళ్ళిపోతామండి, మాదే పరలోకం అనుకున్నాడు, ఆల్రెడీ వెళ్ళరట కొంతమంది. అది కూడా మనం తెలుసుకోవాలి కదా, చాలా కీలకం అది. భూలోకం అశాశ్వతం, ఒకరోజు దీన్ని వదిలేయాలి. 2 స్థలాలు శాశ్వతం. ఏంటండి? పరలోకం శాశ్వతం, నరకం శాశ్వతం. అంటే ఒక్కసారి ఆ ప్రదేశాల్లోకి వెళ్తే ఇంక మళ్ళీ బయట రావడానికి ఛాన్స్ లేదు. కానీ భూలోకం మాత్రం అశాశ్వతం అనమాట. ఇది వదిలేయాలి, ఇది శాశ్వతం కాదు. ఈరోజు ఇలా కూర్చున్నాం, వచ్చే వారం మళ్ళీ అలాగే కూర్చుంటాం అన్నది గ్యారంటీ లేదండి. ఇది అందుకోసం ఇందాక నేను ఫస్ట్ వర్తమానం చెప్పాను, మనం ఈ భూమి మీద యాత్రికులం. మనం ఎవరంటండి అంటే అర్థం ఏంటి? యాత్రికులు ఏం చేస్తారు? ఒక దగ్గర ఉండరు, త్వరగా వెళ్ళిపోతారు అనమాట. అలాగే మనం వెళ్ళిపోతాం, మాయమైపోతాం, అంతలో కనపడి అంతలోనే మాయమైపోతాం మనం. అయితే ఈ శాశ్వత స్థలం మనం రక్షింపబడ్డాం అంటున్నాం, మనం పరలోకంకి వెళ్తాం అంటున్నాం. మరి ఆ దేశం గురించి మనకు అపేక్ష ఉండాలి కదండి, ఆయన గురించి తెలుసుకోవాలి కదా. సో ఈ 5 ప్రశ్నలు మన జీవితంలో చాలా కీలకమండి, మనం వేసుకోవాల్సిన ప్రశ్నలు అన్నమాట. ఇంకొకటి ఏంటంటే, ఈ వర్తమానం ఒక్క గంటలో నేను మొత్తం అంతా చెప్పేయాలంటే ఇది సాధ్యం కాదు. కాబట్టి ఎంతవరకు మనం ఈ ప్రశ్నలకు న్యాయం చేయగలమో అవి చేద్దాం. వచ్చే వారం మిగిలిన ప్రశ్నలకు కూడా మనం జవాబు ఇద్దాం. ఓకే, సో మొదటి ప్రశ్న మనం ఏంటి? యేసు ప్రభు ఈ భాగంలో పరలోకం గురించి అసలు ఎందుకు ప్రస్తావించాడు? ఆయన ఎందుకు మాట్లాడాడు దాని గురించి? సో దీనికి జవాబు ఇక్కడే ఈ లోకాసు వార్త 6వ అధ్యాయంలో ఉంటుంది. చూడండి, 23వ వచనం. ఆ దినమందు మీరు సంతోషించి గంతులు వేయడి అంటున్నాడు. సో పరలోకం గురించి మనం విన్న మనము ఏం చేయాలట? సంతోషించాలట, ఆనందించాలట, గంతులు వేసి అంతగా మనం ఏం చేయాలి? నేను ఇందాక చెప్పాను, పిల్లలకి మనం ఊరు వెళ్తున్నాం అని చెప్పేటప్పటికి వాళ్ళు ఏం చేస్తారు? గంతులు వేసేస్తారు. చూసారా? ప్రభు అంటున్నాడు, నేను పరలోకం గురించి నీకు ఎందుకు తెలుసా చెప్తున్నాను, మీ హృదయంలో అంత సంతోషం వచ్చింది. ఒకసారి విశ్వాసులని మనం నిరాశగా, ఏంట్రా ఈ జీవితం, ఏంటి వాళ్ళ జీవితం బాగుంది, వీళ్ళ జీవితమే బాగుంది, నేనే ఎలాగ ఉన్నాను, ప్రభు నీకు అసలు పరలోకం అంటే ఏంటో చెప్తున్నాను, అది నీకు అర్థమైతే నువ్వేం చేయాలి తెలుసు? ఇంకా గంతులేయాలి, సంతోషించాలి. దేవుడు పాపేను నాకు ఇంత శ్రేష్టమైన పరలోకం దాసి ఉంచాడా, అక్కడగా నేను వెళ్తున్నానని చెప్పి పిల్లలు గంతులేసినట్టుగా అంతగా నువ్వు సంతోషించాలని, అలాంటి ఉద్దేశంతో దేవుడు పరలోకాన్ని గురించి నీకు చెప్తున్నాడు అనమాట. ఓకే, సో రెండో ప్రశ్నలో అసలు ఆ పరలోకం ఎంత అద్భుతంగా ఉంటుంది, ఎందుకు నేను అంతగా గొంతులేయాలన్న విషయాన్ని రెండో ప్రశ్నలో మనం చూద్దాం. అయితే ఈ భాగంలో మనం చూడండి, లూకాసు వార్త మనం గమనిస్తే మొదటి అధ్యాయం నుంచి మీరు గమనిస్తున్నప్పుడు ప్రాముఖ్యంగా 2 వాక్యం చెప్పినట్టు మనం చూస్తాము. ఒకటి బాప్తిసమిచ్చే యోహాను, రెండోది యేసు ప్రభు. బాప్తిసమిచ్చే యోహాను స్టార్టింగ్లో ఆయన 3వ అధ్యాయంలో ఆయన ఏం చేస్తున్నాడు? వాక్యం చెప్తున్నాడు. తర్వాత ప్రభు వాక్యం చెప్తున్నాడు. యోహాను చెప్పే వాక్యానికి
యేసు ప్రభు చెప్పిన వాక్యానికి తేడా ఏంటండి? ఆయన దేని మీద కాన్సన్ట్రేట్ చేసి చెప్తున్నాడు, ప్రభు దేనికోసం చెప్తున్నాడు అని చెప్పి ఈ రెండు ఒకసారి ఆలోచిద్దాం. ఓకే, యోహాను ఆయన చెప్పిన వాక్యంలో ప్రాముఖ్యంగా ఆయన చెప్పేది దేనికోసం ఏంటంటే ఉగ్రత గురించి. దేనికోసం అండి? ఉగ్రత. త్వరలో మీకు ఉగ్రత రాబోతుంది, అగ్ని సిద్ధంగా ఉంది, దేవుడు గొడ్డలు సిద్ధంగా ఉంచాడు. చూడండి, మీరే చూడండి కావాలంటే లూకా సువార్త 3వ అధ్యాయము, లూకా సువార్త 3వ అధ్యాయము అంటే 3వ వచనం నుంచి ఆయన వాక్యం చెప్తా ఉంటాడు. చూడండి, అంతటా అతడు వచ్చి పాప క్షమాపణ నిమిత్తము మారు మనసు నిమిత్తమే బాప్తిసం పొందవాలని యోర్దాను ప్రకటించు. సో పాప క్షమాపణ పొందండి అంటున్నాడు, మనసు మార్చుకోండి అంటున్నాడు. ఎందుకు అని అంటే ఇప్పుడు రాస్తున్నాడు చూడండి, ఎక్కడంటే 7వ వచనం నుంచి చూడండి. అతడంటే ఎవరు ఇక్కడ? అతడంటే ఎవరు? బాప్తిసం ఇచ్చే యోహాను. తన చేత బాప్తిసం వచ్చిన జనసమూహములు చూచి సర్ప సంతానమా, ఎలా సంబోధించాడు చెప్పండి? ఇంతకీ ఆ సర్పం ఎవడు? సాతాను. ప్రజలారా చూడండి, సర్ప సంతానమా, రాబోవు ఉగ్రత తప్పించుకున్నకు మీకు బుద్ధి చెప్పేవాడెవడు? సో వెయిట్, రాబోవు ఉగ్రత నుంచి తప్పించుకోండి. ఆయన పాయింట్ ఏంటి చెప్పండి? మెయిన్ మీకు నీ పాపాన్ని బట్టి ఏం రాబోతుంది? ఉగ్రత రాబోతుంది, శిక్ష రాబోతుంది, దాని నుంచి తప్పించుకోండి. సో ఆయన మెయిన్ థీమ్, ఆయన మెసేజ్లో థీమ్ ఏంటంటే పాప క్షమాపణ పొంది ఆ ఉగ్రత నుంచి తప్పించుకోండి. ఎస్కేప్, అదనమాట. ఎస్కేప్ ఫ్రమ్ హెల్, దాని నుంచి తప్పించేసుకోండి. దేని నుంచి? ఉగ్రత నుంచి అని చెప్పి దాన్ని ఇంకా లోతుగా ఎలా తిప్పుకుంటూ వచ్చాడంటే కొంచెం కిందకి వెళితే ఎక్కడది 8వ వచనం, మారు మనసు తగిన ఫలము ఫలించుడి, అబ్రహాము మాకు తండ్రి అని మీరు అనుకున్న మొదలు పెట్టుకొనవద్దు, దేవుడు ఈ రాళ్ల వలన అబ్రహామునకు పిల్లలను పుట్టింపగలడని మీతో చెప్పుచున్నాను. అంటే అబ్రహాము మా తండ్రి అంటే అబ్రహాము కూడా మిమ్మల్ని రక్షించడు. అబ్రహాము మా ఫ్యామిలీ మీకు తెలియదు, నేను అబ్రహాము సంతానం నుంచి వచ్చానంటే అంటే క్రైస్తవ కుటుంబంలో పుట్టినంత మాత్రాన్న పరలోకానికి వెళ్ళావు. నువ్వు పాపాన్ని విడిచిపెట్టి మారు మనసు పొందితేనే ఎక్కడి నుంచి తప్పించుకుంటావు? దేవుని ఉగ్రత నుంచి తప్పించుకుంటావు. ఆ ఉగ్రత ఎలా ఉంటుందని చెప్పి 9వ వచనం రాస్తున్నాడు చూడండి. ఇప్పుడే గొడ్డలి చెట్టు వేరున ఉంచబడి ఉన్నది గనుక మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడి. ఈ ఉగ్రత ఏంటట? అగ్ని. ఏంటండి అది పాయింట్. సో యోహాను పాయింట్ అంతా మనకు అర్థమవుతుంది ఏంటంటే తప్పించుకోండి, ఉగ్రత నుంచి తప్పించుకోండి, నరకం నుంచి తప్పించుకోండి అని చెప్పి వాక్యం చెప్తున్నాడు. మరి యేసు ప్రభు దేనికోసం చెప్తున్నాడండి అంటే లూకా సువార్త మనం 6వ అధ్యాయంలో చూసాం. పరలోకాన్ని పొందండి అని చెప్తున్నాడు ఆయన. అంతేనా? ఇప్పుడు మనం లూకా సువార్త 6వ అధ్యాయంలో ఆయన వర్తమానంలో కూడా మనం ఏం చూస్తున్నాం? దేవుని రాజ్యం, పరలోక రాజ్యం. మత్తయి సువార్త 4వ అధ్యాయం 17వ వచనంలో యేసు ప్రభు వాక్యం చెప్పడంలో ఫస్ట్ మాట ఆయన నోటి నుంచి ఏం వచ్చిందో ఇక్కడ రాయబడింది చూడండి. మత్తయి సువార్త 4:17, మాథ్యూ చాప్టర్ 4:17. అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించి ఉన్నది కనుక మారు మనసు. ఆయన చెప్తున్నాడు మారు మనసు గురించి, పాప క్షమాపణ గురించి చెప్తున్నాడు. కానీ ఏం పొందడానికి? ఏమొస్తాడట మారు మనసు పొందితే? పరలోక రాజ్యం. అదే కదా, మీరు మళ్ళీ ఒకసారి చదువుదాం. పరలోక రాజ్యము సమీపించున్నది కనుక మారు మనసు పొందడని చెప్పుచు ప్రకటింప మొదలుపెట్టాను. సో చూడండి, యేసు ప్రభు చెప్పిన మాటకిని యోహాను చెప్పే మాటకిని రెండు మీరే చెప్పేయచ్చు. యోహాను ఏం చెప్తున్నాడు? నరకం నుంచి ఉగ్రత నుంచి తప్పించుకోండి, మారు మనసు పొంది అంటున్నాడు. ప్రభు ఏం చెప్తున్నాడు? మారు మనసు పొందితే, అలాగ యోహాను చెప్పిన మాట విని మారు మనసు పొందితే నేను మీకు ఏమిస్తాను? పరలోకాన్ని ఇస్తాను. సో ఇప్పుడు యోహాను చెప్పే వాక్యాన్ని విన్నప్పుడు గుండెలు బాదుకొని పాప క్షమాపణ పొందాలి. యేసయ్య చెప్పిన మాట విన్నప్పుడు ఆనందంతో గంతులేసి పరలోకాన్ని స్వతంత్రించుకోవాలన్నమాట. సో అది రెండు మెసేజెస్కు కీలకమైన సందేశం అనమాట అండి. కానీ రెండు ఒకటే, 2 sides ఆఫ్ ద సేమ్ కాయిన్. ఒక కాయిన్కి 2 ముఖాలు ఎలాగుంటాయో మారు మనసు గురించి చెప్తూ అంటున్నాడు, నరకం నుంచి తప్పించుకోండి అంటున్నాడు. ప్రభు అంటున్నాడు మారు మనసు పొందండి, పరలోకాన్ని సంపాదించుకోండి అంటున్నాడు అనమాట. దిస్ ఇస్ ద గాస్పల్ మెసేజ్ అండి. ఇదండి సువార్త. ప్రభు
పాపులైన మనల్ని మన కోసం ప్రాణం పెట్టింది. ఎందుకంటే నరకా నుంచి తప్పించి మనకేమి ఇవ్వడానికి, పరలోకాన్ని ఇవ్వడానికి ప్రభు మన కొరకు మన ప్రాణం పెట్టాడు ఆయన. ఇది సత్యం. అయితేనండి, మనం ఏ రీతిగా ఇలాంటి వర్తమానాలు విన్నప్పుడు స్పందించాలో అర్థం చేయించడానికి ప్రభు బైబిల్లో ఒక మంచి పోలిక వాడాడు. అదేంటో మీకు చెప్తాను. మత్తయి సువార్త 11వ అధ్యాయం దయచేసి తీయండి. మాథ్యూ చాప్టర్ 11. మత్తయి సువార్త 11వ అధ్యాయము 15 నుంచి 17 వచనాలు ఒకసారి చదువుదాము. మత్తయి సువార్త 11వ అధ్యాయము 15 నుంచి చెప్తున్నా. వినుటకు చెవులు గలవాడు వినుగాక. ఈ తరము వారిని దేనితో పోల్చుదును? సంత వీధిలో కూర్చుని ఉండుడి. మీకు పిల్లన గ్రోవి ఊదితని కానీ మీరు నాట్యమాడితిరి, ప్రాపించిదిరు కానీ మీరు మీరు పిల్లన గ్రోవి ఊదితిమి కానీ మీరు నాట్యమాడరైతిరి, ప్రలాపించితిమి కానీ మీరు రొమ్ము కొట్టుకొనకరైతిరి. తమ చెల్లికాండ్రతో చెప్పి పిలువలాడుటకును పిల్లకాలను పోలి ఉన్నారు. వెయిట్ అసలు ఈ 17వ వచనం ఎలా అర్థం చేసుకోవచ్చండి అని మీరు అడిగితే, యేసు ప్రభు ఒక అద్భుతమైన సత్యాన్ని ఇక్కడ నేర్పిస్తున్నాడు. యోహాన్ చెప్పే వర్తమానానికి ఎలా స్పందించాలి, ప్రభు చెప్పిన వర్తమానానికి ఎలా స్పందించాలో అర్థం చేయించడానికి ఒక మంచి పోలిక ఇక్కడ వాడుతున్నాడు. ఎవరిని వాడుకున్నాడంటే పిల్లల్ని వాడుకున్నాడు. ఎవరిని ఇక్కడ? పిల్లల్ని. ఆ కాలంలో, యేసుప్రభు కాలంలో కుటుంబాలు సంతకి వెళ్ళినప్పుడు పిల్లలను కూడా తీసుకుని వెళ్ళేవారట. సంతలో పిల్లలందరూ కలిసేవారు. తల్లిదండ్రులు ఏమో మార్కెటింగ్ చేసుకునేవారు. సంతలో వెళ్ళి ఏం చేస్తారు? మార్కెట్ చేసుకుని అవి కొనుక్కోవడం అని. మరి పిల్లలకి ఖాళీ టైం దొరుకుతుంది కదండి. ఈ ఖాళీ టైంలో వాళ్ళు ఏం చేసేవారంటే ఆటలు ఆడుకునేవారట. ఖాళీ టైంలో ఏం చేసుకున్నారంటే సరదాగా ఆటలు ఆడుకున్నారు. వాళ్ళకి సాధారణంగా 2 ఆటలు ఉండేవట. ఈ 2 ఆటలు ఏంటంటే, ఒకటి పెండ్లి ఆట. ఏంటట? పెండ్లి ఆట. మనం కూడా చిన్నప్పుడు ఆడుకునే కదా, డీఫ్, లేకపోతే ఇంకేట ముట్టుకునే ఆట, దొంగ పోలీసు ఇలాంటివి ఉండే కదా. వాళ్ళకి ఉండే ఆట ఏంటట? పెళ్ళాట. ఇంకో ఆట ఏంటంటే చావు ఆట. ఏంటండి? చావు ఆట. అంటే ఈ 2 ఆటలు ఎలా ఆడుకునేవారంటే, పెండ్లి ఆట ఎలా ఆడుకునేవారు? ఇప్పుడు పెళ్లి కొడుకుని పెళ్లి కూతురు కూర్చుని పెట్టేవారు. తర్వాత ఏమో ఒక ఆయనేమో పిల్లని గ్రోవ్ వాయించేవాడట. పిల్లని గ్రోవ్ అంటే ఫ్లూట్ వాయించినప్పుడు మిగిలిన వాళ్ళందరూ ఏం చేయాలి? ఆ ఫ్లూట్కి డ్యాన్స్ చేయాలన్నమాట, ఆడాలి. అదొక ఆట వాళ్ళకి, పెళ్ళి అంట. ఓకే. సో ఈ ఫ్లూట్కి వాళ్ళందరూ నాట్యం ఆడాలి. ఈ ఆట బాగాలేదు, ఇంకా ఆట అయిపోయింది, కొత్త ఆట ఆడదాం. ఈ ఆట ఏంటో తెలుసా? చావు ఆట. అంటే ఒక వ్యక్తిని, చచ్చిపోయిన వ్యక్తిలాగా అలా పడుకోబెట్టేవారు. ఇప్పుడు ఏం చేసేవారు? అందరూ కొంతమంది కుర్రాళ్ళు ఉండి ఏం చేసేవారు? ఏడ్చేవారు అనమాట. సో మిగిలిన వాళ్ళందరూ ఏం చేయాలి? ఆ ఏడుపుని విని రొమ్ము కొట్టుకోవాలన్నమాట. అదొక ఆట వాళ్ళకి. మరి ఆ టైం ఆటలు అలాంటివి. సో ఆ టైంలో వాళ్ళకి క్రికెట్ అలాంటివి ఉండేవి కాదు కదా, ఇవే ఆటలు వాళ్ళకి కదా. సో ఇప్పుడు ప్రభు ఆ 2 ఆటలు ఉపయోగించుకొని ఒక మంచి సత్యం నేర్పిస్తున్నాడు. ఏమంటున్నాడంటే, చూడండి, యోహాను ప్రలాపించే వాక్యాన్ని చెప్పాడు. పిల్లలు ఎలాగైతే చావును టైంలో అలాగా ఏడుస్తూ ఉంటే మిగిలిన వాళ్ళందరూ ఏం చేయాలి? రొమ్ము కొట్టుకోవాలి కదా, రొమ్ము కొట్టుకుంటూ ఏడుస్తూ ఉండాలి కదా. అలాగా యోహాను వాక్యం చెప్తున్నప్పుడు జనాలందరూ కూడా రొమ్ము కొట్టుకుంటూ ఏడవాలి. కానీ మీరు ఏడట్లేదు అంటున్నాడు. ఆయన చెప్పే వర్తమానం గురించి ఆయన ఏం చెప్పాడంటే, పెండ్లి ఆటలో ఎలాగైతే ఒకడు ఫ్లూట్ వాయిస్తూ ఉంటే మిగిలిన వాళ్ళందరూ ఏం చేయాలి? నాట్యం ఆడాలి కదా. అలాగే నేను పరలోకం గురించి చెప్తా ఉంటే మీరేం చేయట్లేదు? సంతోషించి గంతులేయట్లేదు. అలాగా పిల్లలతో పిల్లకాయలతో నేను మిమ్మల్ని పోలుస్తున్నాను అంటున్నాడు. అంటే మనుషులకి ఎలాగైపోయిందంటే, వాక్యం విని అలాగే చెప్తాలే, మన లైఫే బాగుంది, మనకు సంబంధించింది కాదు అని చెప్పి రెక్లెస్గా ఉంటున్నారనమాట. సో ప్రభు ఆ సందర్భాన్ని ఉపయోగించి అంటున్నాడు, ఇదిగో యోహాను వాక్యం చెప్తున్నప్పుడు మీరేం చేయాలి తెలుసా? రొమ్ము కొట్టుకొని పాపం విషయమై పశ్చాత్తాపడి ఆడవాలి. అంతేకాదు, నేను పరలోకాన్ని గురించిన గొప్ప సత్యాన్ని మీకు తెలియజేస్తున్నప్పుడు పిల్లలు నాట్యమాడుతున్నట్టుగా మీరేం చేయాలి? నాట్యమాడి సంతోషించాలి, అలా స్పందించాలి మీరు. ఆ ఉద్దేశంతోనే ఇప్పుడు ఇక్కడ లూకాసు వార్త 6వ అధ్యాయంలో పరలోకాన్ని గురించి చెప్తున్నప్పుడు ప్రభు అదే మాట మనకు అంటున్నాడు. మనం ఎలా స్పందించాలంటే తెలుసా? 23వ వచనం చదివాం కదా ఇందాక, లూకాసు వార్త 6:23 ఏంటి?
ఆ దినమందు మీరు సంతోషించి గంతులు వేయడి, ఇదిగో మీ ఫలము పరలోకమందు గొప్పదై. పరలోకం గురించి వినేటప్పుడు సంతోషించి ఏం చేయాలండి? ఏమండి, ఈ లోకంలో మనకు సంతోషించడానికి ఏమి లేదు అనుకుందాం. అన్ని ఆర్థిక ఇబ్బందులు, ఈ సమస్యలు, ఏమీ పెద్ద ఆస్తులు సంపాదించుకోలేదు, అందరూ బాగానే ఉంటున్నారు, నీకేమి లేవు. కానీ ఒకటి గుర్తుపెట్టుకో, అయినా సంతోషించడానికి ఒక కారణం ఉంది. ఏంటి? ఏముంది చెప్పండి, గట్టిగా చెప్పండి. పరలోకం దేవుడు నీ కొరకు సిద్ధం. ఎవరికి లేనిది, లోకానికి అర్థం కాని శ్రేష్టమైన పరలోకం ప్రభు నీకు అనుగ్రహించాడు. కాబట్టి పరలోకాన్ని బట్టే నువ్వేం చేయాలంటే సంతోషించాలి. దేవా, ఈ లోకంలో చిల్లి కావలేకపోయినా పరలోకాన్ని నా కొరకు సిద్ధపరిచావు, అందుబట్టి నీకు స్తోత్రాలు. లాజరు ఉన్నాడు బైబిల్లో, ధనవంతుడు బోల్డంత ఉంది. లాజరుకి ఏం లేదండి. లాజరు దుస్థితి ఎంత భయంకరమైంది. ఒంటరోడు, అనారోగ్య పరిస్థితి, నాన్నవాడు ఎవరు లేరు. తనకి అనారోగ్యం వస్తే తన కుక్కలు వచ్చి తన పుండ్లు నాకేవటండి. అంటే తన హాస్పిటల్ తీసుకెళ్ళే నాదుడు కూడా లేడు, అంత దీనస్థితి. కానీ ధనవంతుడు మరణించాడు, లాజరు కూడా మరణించాడు, ఇద్దరూ మరణించారు ఒకరోజు. అయితే లాజరుని పరలోకానికి తీసుకెళ్ళడానికి దేవదూతలు వచ్చి ఆయన్ని పరలోకానికి తీసుకెళ్ళారు. ఎంత గొప్ప విషయం, ఎంత గొప్ప విషయం. దేవుడు మన కొరకు ఆ నిత్య శాంతిని పరలోకాన్ని సిద్ధపరిచాడు. కాబట్టే మనం దేవుని ఎంతో మన స్తుతులు చెల్లించాలి. రైట్, ఇది మొదటి గొప్ప విషయాన్ని మనం నేర్చుకున్నాం. రెండో ప్రశ్నకి వెళదాం. రెండోది ఏంటి మరి? ఎంతసేపు పరలోకం 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 అంటున్నారండి. అసలు పరలోకం ఎలా ఉంటుందండి? ఎలా ఉంటుంది అంటే ఇలాగైనా మళ్ళాగైనా ఒక బిల్డింగ్ అంటే ఉంటుందా ఏంటి? ఎలా ఉంటుంది? దాని గురించి బైబిల్లో స్పష్టంగా దేవుడు వివరించింది ఎక్కడంటే ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం. చూడండి, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం దయచేసి తీయండి. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయంలో మనం ఇక్కడ కాసేపు గడుపుతాము. ఇక్కడ అనేక విషయాలు పరలోకం ఎలా ఉంటుందో అర్థం చేయించడానికి దేవుడు ఇక్కడ శ్రేష్టమైన విషయాలు మన కొరకు రాయించాడు. ఈ భాగాన్ని మనం ధ్యానించక ముందండి ఇక్కడ ఒక విషయాన్ని చెప్పాలి. 5వ వచనం ఒకసారి చూడండి. 5వ వచనం, అప్పుడు సింహాసనం ఆసుడైన వాడు, ఇదిగో సమస్తమును నూతనమైన గనక చేయుచున్న గనక చెప్పుచున్నానని చెప్పాను, మరియు ఈ మాటలు నమ్మకమును నిజమై ఉన్నవి గనుక వ్రాయుమని ఆయన నాతో చెప్పు. యోహానికి ప్రభు ఒక మాట చెప్తున్నాడు. ఏమంటున్నాడు? వ్రాయుము. ఏమంటున్నాడండి? వ్రాయుము. మీరు ప్రకటన గ్రంథం అంతా గమనిస్తూ ఉంటే పదే 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 ఒక మాట వినపడతా ఉంటుంది. ఏమంటాడు ఉంటుంది తెలుసా? వ్రాయుము, వ్రాయుము, వ్రాయుము అంటున్నాడు. దేవుడు ఎవరితో మాట్లాడుతున్నాడు? యోహాన్తో మాట్లాడుతూ రాయు 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 అంటున్నాడు. ఎందుకండి అన్నిసార్లు చెప్పాల్సి వస్తుంది? చూడండి, మీకు కావాలంటే మీకు వచనాలు చూపిస్తాను. 19వ అధ్యాయం 21వ వచనం చూడండి. 9వ వచనం, సారీ 19:9. 19:9. ధన్యులు వ్రాయుము. ఇక్కడ కూడా ఏమంటున్నాడు? వ్రాయుము అంటున్నాడు. చూసారా? 19:9లో వ్రాయుము అంటున్నాడు. 14:13 చూడండి. 14:13, అంతటా ఇప్పటి నుండి ప్రభువునందు మృతునందున మృతులు ధన్యులని వ్రాయుమని పరలోకమందు ఒక స్వరము చెప్పుట వెంటనే. ఏం చేస్తున్నాడు ప్రభు? పదే పదే ఒక మాట అంటున్నాడు. ఏమంటున్నాడు? వ్రాయుము, వ్రాయుము, వ్రాయు. అక్కడ సీన్ ఒకసారి ఆలోచిద్దాం. ప్రభు మాట్లాడుతున్నాడు, కింద యోహాన్ ఏం చేస్తున్నాడు? రాస్తున్న వాడికి పదే పదే రాయు 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 అని ఎన్నిసార్లు ఎందుకు ప్రభు చెప్తాడండి? ఎందుకు చెప్తాడు తెలుసా? సీన్ చెప్తాను చూడండి. అక్కడ ప్రభు ఎవరి కోసం వర్ణిస్తున్నాడు? దేనికోసం వర్ణిస్తున్నాడు? పరలోకం కోసం వర్ణిస్తున్నాడు. పరలోకం గురించి ఒక్కొక్క విషయాన్ని చెప్తా ఉంటే రాస్తున్న ఈ యోహానే ఒకసారి ఆపేసి ఇలా చూసుకుని తన్మయం అయిపోతున్నాడట. ఏడి ఎంత గొప్పగా ఉండదు ఆ పరలోకం, ఎంత గొప్పగా రాయడం ఆపేసి అందులోకి వెళ్ళిపోయాడు అనమాట. అప్పుడు ప్రభు మళ్ళీ ఏమంటున్నాడు చెప్పండి? రాయి, నీకు ఇవ్వబోతున్నాను అదే పరలోకం, రాయి 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 అని చెప్తున్నాడు అనమాట. అంటే ఆయన పరలోకం గురించి విని విని తన్మయంలో అయిపోతున్నాడు అనమాట. ఒక్కొక్కసారి కొంతమంది అంటూ ఉంటారు, ఏమంటే నోట్స్ రాద్దాం అనుకుంటున్నానండి, ఈ లోపల వాక్యంలో తన్మయం అయిపోయి రాయడం మర్చిపోయారండి అంటూ ఉంటారు అనమాట. అలాగ అంటే ప్రభు మాట్లాడుతూ ఉంటే తన్మయం అయిపోయి అలాగ నిర్గాంతకపోయి ఈ లోపల ప్రభు చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాడు, రాయడం మానేస్తున్నాడు అనమాట. ప్రభు మళ్ళీ ఏమంటాడు? రాయి 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 అంటాడు అనమాట. పరలోకం అంత అద్భుతంగా ఉంటుందండి. తన్మయమైపోతామంట. అయ్యో ఏంటి, నేను ఊహించిన దానికన్నా ఎంత కోట్ల రెట్లు అద్భుతంగా ఉందని చెప్పి పరలోకంలో అడుగుపెట్టిన తర్వాత తన్మయమైపోతామంటండి.
యోహాను వింటుంటేనే ఆయన తన్మయం అయిపోతున్నాడు అన్నమాట. సో అంత అద్భుతమైనది పరలోకం. దాని గురించి మనం ఇప్పుడు ధ్యానించబోతున్నాం. ఇంతకీ ఈ పరలోకం ఎలా ఉంటుందండి అంటే, ప్రభు ఫస్టే ఒక మాట అంటున్నాడు చూడండి, 21 ప్రారంభం. అంతట నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని అన్నాడు. సో ఇక్కడ ప్రభు పరలోకాన్ని వివరిస్తూ ఏమంటాడు ఇక్కడ, ఇది క్రొత్త ఆకాశం క్రొత్త భూమి. 2 సార్లు ఒక పదం వాడాడు. ఏంటిది? క్రొత్త. చెప్పండి, ఇది ఏంటిది? పాదానికి పెయింట్ వేయడం కాదు, పాదానికి పెయింట్ వేసేసి హడావిడి చేయడం కాదు. దేవుడు అంటాడు అసలు పాదానికి సంబంధం లేదు. ఇప్పుడు ప్రస్తుతం మనం భూమి మీద ఉన్నాం. ఈ భూమి ఆకాశాలు ఏమైపోతాయి? గతించిపోతాయి. ఇవి అసలు ఉండవన్నమాట, వాష్ అవుట్ అయిపోతాయి. అది ఎక్కడ రాస్తుందండి అంటే, ఆ పైన 20:11 ఉంటుంది చూడండి. మరియు ధవళమైన మహాసింహాసనమును దాని యందు ఆశ్రుడైన ఒకని చూచితిని, భూమి ఆకాశంలో ఆయన సముఖము నుండి పారిపోయెను, వాటికి నిలువ చోట కనబడకపోయాను. చూడండి, అంటే అర్థం ఏంటి? పారిపోయినంటే అర్థం ఏంటి? ఇంకా అవి లేకుండా పోయాయి అన్నమాట. 2 పేతురులో మనం చూస్తాం, లయమైపోతాయి. లయము అంటే అర్థం ఏంటంటే అవి అంటే ఇప్పుడు చూడండి, ఒక మాటలో చెప్తాను, కరిగిపోతాయి, శూన్యంలోకి వెళ్ళిపోతాయట. ఇప్పుడు చూడండి, ఆది కాండంలో శూన్యంలో నుంచి దేవుడు సమస్తాన్ని చేశాడు. భవిష్యత్తులో ఏమవుతుంది తెలుసా? అవన్నీ మళ్ళీ శూన్యం అయిపోతాయి. అంటే అర్థం ఏంటి? ఏవి లేకుండా పోతాయి అన్నమాట. సో పాతవి వాష్ అవుట్ అయిపోతాయి అనమాట. ఇప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే, ఇదేంటిది? ఇది క్రొత్త ఆకాశం క్రొత్త భూమి. దీని ఫీచర్స్ అన్ని కొత్తగా ఉంటాయి. పాత భూమిలా ఉండదు, పాత ఆకాశంలా ఉండదు. ఏంటండి ఈ కొత్తదనం? ఇందులో ఏంటి ఆ కొత్తదనం? ఏంటి స్పెషల్? ఆ పరలోకంలో ఏంటి స్పెషల్ అంటే, దీన్ని ఒకలాగా మనం అర్థం చేసుకుందాం. ఈ కొత్త ఆకాశం క్రొత్త భూమి అయిన పరలోకంలో ఏమి ఉండవు, ఏమి ఉంటాయి? చెప్పండి, ఏమి ఉండవు, ఏమి ఉంటాయి? ఇలాగ వేసుకుంటే మనకు చాలా పాయింట్స్ దొరుకుతాయి. ఇందులో ముందు ఏం ఉండవో చూద్దాం. ఈ పరలోకంలో ఏంటి ఉండవు? 21 అధ్యాయంలో మొదటి వచనం చూడండి. అక్కడ ఏం ఉండదో మీరు నాకు చెప్పాలి. అంతటా నేను కొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని, మొదటి ఆకాశము మొదటి భూమి గతించిపోయాను, సముద్రము ఇక లేదు. అయ్యబావే, మాకు బీచ్ అంటే చాలా ఇష్టమండి అని మీరు అంటారేమో, కానీ పరలోకంలో ఏముండదంటండి? సముద్రం లేదు అంటున్నాడు అనమాట. ఎందుకండి సముద్రం కోసం ఎత్తాడు ఇక్కడ? సముద్రం ఉండదు అని ఎందుకు అన్నాడండి అని అంటే, సముద్రం ఈ ప్రకటన గ్రంథంలో ఒక చేసిన పని ఏంటంటే, ఇప్పుడు ప్రకటన గ్రంథం ఎవరు రాస్తున్నారు? యోహాన్ రాస్తున్నాడు. యోహాన్ని ఎక్కడ పెట్టారు ఇప్పుడు పనిష్మెంట్గా? పద్మస్ దీవులు. దీవే అంటే ఏంటంటే, దీవే ఐలాండ్ కదా. దీవ్ అంటే ఐలాండ్. ఇప్పుడు అండమాన్ నికోబార్ ఐలాండ్స్ అంటారు. అలాంటిది పద్మస్ దీవులో పెట్టారు. అంటే ఈయన చుట్టూ ఏముంది? సముద్రం ఉంది. అంటే పనిష్మెంట్గా సముద్రం చుట్టూ ఉండే అలాంటి స్థలంలో పెట్టేసినప్పుడు ఈయన ప్రేమించే సంఘం నుంచి, ఈయన ప్రేమించే వారందరి నుంచి ఈయన ఏమైపోయాడు? దూరం అయిపోయాడు అన్నమాట. ఇప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళడానికి కూడా లేదు. ఎందుకంటే వాళ్ళని ఎడబాటుగా దూరం చేసేసింది ఏంటంటే ఈ యొక్క సముద్రం. పరలోకాన్ని చూస్తున్నప్పుడు యోహానుకు అర్థమైంది, ఇక్కడ నన్ను వేరు చేసేసిన అలాంటి సముద్రం పరలోకంలో ఇంకా లేదు అంటున్నాడు అనమాట. అది పాయింట్. అక్కడ సముద్రం లేకపోయినా పర్లేదు, అక్కడ ఇంకా అద్భుతమైన విషయాలు ఉన్నాయి, చూడబోతున్నాం. అలా దూరం చేసేసిన ఆ సముద్రం ఇంకా అక్కడ లేదు అంటున్నాడు అన్నమాట. సో ఇంకేంటి అక్కడ లేవు అంటే, మీరు ఇంకా కొంచెం అలా 3వ వచనం చూడండి. అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుష్యులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురముండెను, వారు ఆయన ప్రజలందరూ దేవుడే తానే తోడుగా ఉండును. 4వ వచనం, ఆయన వారి కన్నుల ప్రతి భాష మీద తుడిచివేయను, మరణము ఇక ఉండదు. ఇంకోటి ఉండదట అక్కడ. ఏముండదు? మరణం ఉండదు. అక్కడ ఆగుదాం. ఈ భూలోకంలో మనం ఎక్కువ భయపడేది దేని గురించి? మరణాన్ని గురించి. అంటే ఇక్కడ పాయింట్ ఏం చెప్తున్నాడంటే, ఈ భూలోకంలో మనం భయపెట్టే బాధ పెట్టే మరణం పరలోకంలో ఉండదు. నేను ఇందాక అన్నాను కదా, మా ఫ్రెండ్ న్యూజిలాండ్ వెళ్ళాడని చెప్పాను కదా, అక్కడ నుంచి నాకు ఫోన్ చేసి అతను ఎలా మాట్లాడుతున్నాడంటే, అరే మన ఇండియాలో మన బాధ పెట్టేవి ఇక్కడ లేవురా అన్నట్టుగా చెప్తున్నాడు. ఏంటంటే, అరే ఇక్కడ ట్రాఫిక్ సమస్య లేదురా,
అని అన్నాడు. అంటే దాని అర్థం ఏంటి? మనకి ట్రాఫిక్ ఇక్కడ ఎంతో ప్రాబ్లము, అలాంటి ప్రాబ్లం ఇక్కడ లేదు అన్నాడు. మళ్ళీ ఇంకోటి ఏమన్నాడు, రే ఇక్కడ ఇక్కడ చాలా అంటే శుభ్రంగా ఉంటుందిరా, అక్కడున్న చెత్త రోడ్డు మీద పడేస్తున్నారు చెత్త, ఆ చెత్త ఏమి ఇక్కడ ఉండదురా, చాలా శుభ్రంగా ఉంటుందిరా, దోమలు కనిపించలేదురా అని అన్నాడు. అంటే అర్థం ఏంటి? ఇండియాలో దోమలు కూడా ఎత్తనే ఉంటున్నాయి కదరా, ఒక దోమ కనిపించలేదురా నాకు ఇక్కడ. అంటే తన మైండ్ సెట్ ఏంటి చెప్పండి? మనల్ని అక్కడ బాధ పెట్టేవేమీ కూడా ఇక్కడ లేవురా అంటాడు. సేమ్ ఇక్కడ అలా చెప్తున్నాడు అనమాట. ఇదిగో భూలోకంలో మనం బాధ పెట్టే ఆ మరణం ఇక్కడ లేదురా, పరలోకంలో లేదు. ఎందుకు లేదండి అంటే, ఇదే ప్రకటన 21లో కొంచెం 6వ వచనంలో మనందరికి పరిచయమైన ఒక మాట ఇక్కడ ఉంటుంది చూడండి. 6వ వచనం, మరియు ఆయన నాతో ఇట్లా నేను సమాప్తమైనవి, వెయిట్ 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 సమాప్తమైనది అని వెంటనే మీకు ఒకటి గుర్తొచ్చేయాలి. ఎక్కడ మాట ఒకరు పలికారు ఇదే మాట, ఎవరు? యేసు ప్రభు సిలువ మీద పలికాడు ఆయన ఒక మాట, సమాప్తమైనది. అదే మాట ఇక్కడ మళ్ళీ రాయబడి ఉంది చూడండి. 6వ వచనం ఇప్పుడు చదువుతున్నాను. సమాప్తమైనవి, నేను ఆల్ఫయు ఒమేగానైన, అనగా ఆదియు అంతమునై ఉన్నవాడును. చాలు చాలు, దప్పికొను వారికి జీవజలము బుగ్గల జలములు నేను ఉచితంగా అనుగ్రహించాను. ఇక్కడ పాయింట్ ఏంటంటే, నేను మరణించాను, ఇప్పుడు సజీవుడై తిరిగి లేచాను. ఆ సిలువ మరణం ద్వారా ప్రభు ఒక గొప్ప కార్యం చేస్తున్నాడు. సిలువ మీద సమాప్తమైనది అన్న మాట అంటున్నాడు కదా, ఆ మాటకు అర్థం ఏంటండి అని అంటే, ఇప్పుడు చూడండి, పాపం వల్ల వచ్చు జీతం ఏంటి? మరణం. ఈ మరణం నుంచి ప్రభు మనల్ని తప్పించాలి అంటే దానికి తగ్గ వెల ఆయన చెల్లించాలి. ఏంటి వెల అంటే, ఆ పాప శిక్ష అయిన ఆ మరణం ఆయన తీసుకోవాలి. ఆయన తీసుకొని మరణించి తిరిగి లేచాడు. ఇప్పుడు అంటున్నాడు సమాప్తమైనది. అంటే నిన్ను ఆ మరణం నుంచి విడిపించడానికి చేయాల్సిందంతా చేసేసాను, సమాప్తమైనది. ఆ సమాప్తమైనది అన్న మాటకి ఇంకా అసలు అర్థం ఏంటంటేనంటే, ఇప్పుడు చూడండి, మనం ఏదైనా బండి కొనుక్కున్నాం, లోన్ పెట్టి కొనుక్కున్నాం, లోన్ అంతా తీర్చేసామండి. తీర్చేసిన తర్వాత మనకు ఒక సర్టిఫికెట్ ఇస్తారు. ఆ సర్టిఫికెట్ని ఏమంటారు? క్లియరెన్స్ సర్టిఫికెట్. అంటే అర్థం ఏంటి? నువ్వు కట్టాల్సిందంతా కూడా కట్టేశావు, క్లియరెన్స్ సర్టిఫికెట్ అనమాట. అలాంటి మాట రోమీలు రాసేటప్పుడట సమాప్తమైనది అంటే హీ పెయిడ్ ఇట్ ఆల్, అంతటినీ వెల చెల్లించేశాడు అన్న మాట రాయడానికి ఉపయోగించేవారట సమాప్తమైనది. ప్రభు నిన్ను నా మరణానికి తప్పించడానికి చేయాల్సిందంతా కూడా ఆయన చేసేసాడు, సమాప్తం చేశాడు. కాబట్టి మరణం ఇంకా లేదు. పరలోకంలో మనకు మరణం లేదండి. ఊహించండి, భూమి మీద కొన్ని మరణ వార్తలు వినేటప్పటికి మనసు అదోలా అయిపోద్ది. న్యూస్ పేపర్ విన్నా, లేకపోతే ఫోన్లో చూసినా ఇలా మరణించారని వింటా ఉంటే మనసు పాడైపోద్ది అన్నమాట. కానీ ఆ బాధ పరలోకంలో మనకి ఇంకా లేదు, మరణమే లేదంటండి. ప్రభు నమ్ముకుని విశ్వసించిన వారికి మరణం చూడరని అని అంటున్నాడు యోహాను సువార్త 8:51. అదేంటో మనం పరలోకంలో కళ్ళారా చూడబోతాం. మరణం ఇంకా లేదు, మనల్ని భయపెట్టే బాధ పెట్టే మరణం లేదు. ఇంకా చూడండి, ఇంకేముండదు. ఎక్కడ 4వ వచనం, దుఃఖమైనను ఏడ్పైనను వేదనైనను ఇక ఉండదు. అంటే ఈ లోకంలో ఉన్న దుఃఖం ఏంటి, ఈ లోకంలో ఉన్న ఏడ్పు ఏంటి, ఈ లోకంలో వేదనలు ఏంటి, అక్కడ ఇంకా ఉండవు. ఈ లోకంలో దుఃఖం వస్తూ ఉంటుంది, అనారోగ్య పరిస్థితుల వల్ల దుఃఖం వస్తూ ఉంటుంది. కొంతమంది అంటే మనల్ని ఇబ్బంది పెట్టడం ద్వారా ఎంతో వేదన అనుభవిస్తూ ఉంటాం. కానీ ఆ ఇబ్బందులు, దుఃఖం ఏంటి, ఏడ్పు ఏంటి, అవేవి కూడా పరలోకంలో ఉండవు. అసలు అంటే చూడండి, ఎవరిని ఏడుతున్నారు అనుకోండి, మనం వెళ్ళి ఒక ప్రశ్న వేస్తాం, ఏంటి ఎందుకు ఏడుస్తున్నావమ్మా అని అడుగుతాం, అంతేనా? ఎందుకంటే ఏడుపుకి ప్రతిదానికి ఒక కారణం ఉంటుంది. పరలోకంలో ఎందుకు ఏడమంటే తెలుసా, ఏడడానికి కారణం కూడా దొరుకుతుంది. కాసేపు ఏడుద్దాంరా అంటే దేనికోసం ఏడను, ఏడడానికే మనకు ఒక కారణం కూడా పరలోకంలో దొరకదంట. చూడండి ఎంత అద్భుతంగా రాస్తున్నాడు. సో సముద్రం ఉండదు అంటున్నాడు, మరణం ఉండదు అంటున్నాడు, దుఃఖం ఉండదట, ఏడుపు ఉండదట, వేదన ఉండదటండి. ఇది పరలోకం. ఇంకా చూడండి 22:3లో ఏం ఉండదు ఇక్కడ రాస్తున్నాడు. 22:3 ఇక మీదట శాపగ్రస్తమైనది ఏదియో దానిలో ఉండదు. అంటే ఆదాము పాపం చేయడం ద్వారా దేవుడు ఆయన మీదకి ఏం పంపించాడు? శాపాన్ని పంపించాడు, భూమిని శపించాడు.
ఆదామును శపించాడు, అవ్వని శపించాడు. నీకు వేదన ఉంటుంది, నీ దుఃఖం ఉంటుంది, నీకు కష్టమే ఉంటుంది, నీకు చెమటోర్చి కష్టపడాలి నువ్వు. ఇవన్నీ కూడా శాపంతో వచ్చినవి. సో పరలోకంలో శాపం అన్నది ఇంకా ఉండదటండి. శాపాన్ని తుడిచివేస్తున్నాడు కంప్లీట్గా. సో ఇంకేం ఉండదు అని అంటే చూడండి 22:5 అయ్యో బాబాయ్ ఇక్కడ చూడండి, రాత్రి ఇక నెన్నడు ఉండదు అంటే ఏంటి? ఏముండదు, ఎల్లప్పుడు ఏముండదట? కమాన్, ఏముండదు? వెలిగే ఉండదు. రాత్రులు ఉండబట్టి అక్కడ ఎప్పుడు మరి అంటారు, మరి పడుకోవడం వెళ్ళకండి, నీరసం వస్తాయండి. పర్లోకం నీరసం వస్తాయి కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుడిచ్చే శరీరం ఏంటి? మహిమ శరీరం. మహిమ శరీరం నీరసం. ఇప్పుడు మన ఈ శరీరం ఏంటంటే ఉదయం ఫుల్ ఎనర్జీ, పనులు చేసేస్తాం, సాయంత్రం అయ్యేటప్పటికి అరే బాబాయ్ నన్ను కలిసిపోయినారు బాబు, మరి రేపు ఉదయం కలుద్దాం. ఎందుకంటే ఈ శరీరానికి ఏమొచ్చేస్తుంది? నీరసం, ఇంకా టైర్డ్ అయిపోతాం, పడుకుంటూ. కానీ ప్రభు ఇచ్చే మహిమ శరీరం కాకుండా నిద్రే ఉండదంటండి. ఎల్లప్పుడు ఫుల్ ఎనర్జీతో పనిచేస్తూ ఉంటాం అనమాట. కాబట్టి అసలు రాత్రి అవసరమే లేదు. ప్రభు ఇక్కడ అంటున్నాడు చూడండి, రాత్రి ఎన్నడూ ఉండదు, దీపికాంతి వారికి అక్కర్లేదు, దేవుడైన ప్రభువే వారి మీద ప్రకాశించును, వారి యుగంలో రాజ్యము చేతును. ఎల్లప్పుడు మహిమలో మనం ఉంటాం. రాత్రి అవసరమే అక్కడ ఉండదంటండి. మరి ఇప్పుడు ప్రశ్న, ఏంటుంటాయి పరలోకంలో? ఏంటుంటాయి? ఇప్పుడు వరకు ఏం ఉండవో చూసాం, ఇప్పుడు ఏంటుంటాయి పరలోకంలో? ఇప్పుడు చూద్దాం. ఒకటి, దేవుడు ఆయన బిడ్డలు ఉంటారు అక్కడ. ఎక్కడ వస్తుంది ఇప్పుడు చూడండి, 3వ వచనం 21:3. అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురముండును, వారాయన ప్రజలయ్యుందురు, దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి తోడయుండును. సో పరలోకంలో దేవుడు ఆయన ప్రజలు అంటే ఎవరు? మనమే. దేవుడు పరలోకంలోనండి 3 వింతలు కనపడతాయట. ఒకటేంటంటే ఎవరు వస్తారనుకుంటామో వాళ్ళకి అనిపించమంట, వాళ్ళు ఉండరట. మళ్ళీ చెప్తున్నాను, ఎవరు వస్తారు పరలోకం అనుకుంటారో వాళ్ళు రారట. ఎందుకు? ఎక్కడ ఉన్నప్పుడు భూమి మీద ఫుల్ నటించారు, వాళ్ళు ఇప్పుడు పరలోకంలో కనిపించరు. ఎవరు ఉండరు అనుకుంటామో వాళ్ళు ఇడిచిడట అనుకుంటామంట. ఎందుకు? వాడు నిజంగా దరిద్రుడే, కానీ ఏదో టైంలో శిలువ మీద దొంగలాగా మారు మనసు పొందాడు, పరలోకానికి దేవుడు తీసుకొచ్చాడు. అదొక వింత. ఏమండి ఆయన ఉంటాడు అనుకున్నాం, ఆయన కనిపించట్లేదేటండి అంటే నటించాడు, ఉండిపోయాడు, నరకానికి వెళ్ళాడు. ఎవరుండరు అనుకుంటామో వాళ్ళు ఉన్నారు. అరే నువ్వు ఎలాగొచ్చావరా అంటే, అవును నేను భయంకరుణ్ణే, ప్రభు నన్ను మార్చాడు, నా జీవితాన్ని మార్చాడు ఒప్పుకుంటారట. 3వ వింత ఏంటో తెలుసా? నేనా ఎంత పరలోకంలో ఉండడమా? అదే గొప్ప వింత. నాలాంటి ఇంత పాపాత్మని ఇంత మహిమలో దేవుడు తీర్చాడా? నేను దేవుడు కలిసి పరలోకంలో ఉండడమా? ఇంత శ్రేష్టమైన విషయం, అద్భుతం అక్కడ చూడబోతా ఉంటండి. సో మొదటి అద్భుతం ఏంటంటే మనం అక్కడ ఉండడమే ఏంటంటే అద్భుతం. ఆ సహవాసం దేవునితో అద్భుతంగా ఉంటుందన్నమాట. ఇదే సత్యాన్ని మనం ప్రకటన 7వ అధ్యాయంలో కూడా చూస్తాం. ప్రభు ఏం చేస్తాడో మనతో పాటు చూడండి. అక్కడ ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 9-10 వచనాలు. ప్రకటన 7, 9, 10 వచనాలు. ప్రతి జనములో నుండి, ప్రతి వంశంలో నుండి, ప్రజల్లో నుండి, ఆయా భాషలు మాట్లాడే వారిలో నుండి వచ్చి ఎవడును లెక్కింపజాలని గొప్ప సమూహము కనబడెను. వారు తెల్లని వస్త్రములు ధరించుకున్న వారే ఖర్జూర మట్టలు చేత పట్టుకుని సింహాసనం ఎదుట గొర్రెపిల్ల ఎదుట నిలవబడి. సింహాసనం ఎదుట గొర్రెపిల్ల ఎదుట అంటే ఎవరు? ఇంతకీ ఆ గొర్రెపిల్ల అంటే ఎవరు? యేసు ప్రభు ఎదుట నించొని అంటారట 10వ వచనంలో, సింహాసనాసురైన మా దేవునికి గొర్రెపిల్లకు మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దముతో ఎలుగెత్తి చెప్పారు. సో అక్కడ ప్రభు ముందు మనం నించొని ఆయన స్తుతిస్తూ ఆయనతో కలిసి ఉంటాం. సో పరలోకంలో ఏంటి ఉంటాయండి అంటే మనం ఉండడమే. ప్రభుతో కలిసి, ప్రభు ఉంటాడు, ప్రభుతో పాటు మనం ఉంటాం పరలోకంలో. ఈ గొప్ప అద్భుతాన్ని మనం అక్కడ చూస్తాం. ఇంతకీ పరలోకంలో ఇంకేముంటాయండి అని చూస్తే మళ్ళీ ప్రకటన 21వ అధ్యాయంకి వచ్చేద్దాం. అక్కడ ఒక ప్రాకారం ఉందంట అండి. ప్రాకారానికి 12 గుమ్మాలు ఉన్నాయంట. అది ఎక్కడో చూడండి, 12వ వచనంకి వెళ్ళిపోండి, కొంచెం అలా కిందకి వెళ్ళండి.
ఆ పట్టణమునకు ఎత్తైన గొప్ప ప్రాకారము 12 గుమ్మములు ఉండెను. ఆ గుమ్మముల ఎదుట 12 దేవదూతలు ఉండిరి. ఇశ్రాయేలు 12 గోత్రములు నామములు ఆ గుమ్మముల మీద రాయబడింది. తూర్పు వైపు 3 గుమ్మములు, ఉత్తరం వైపు 3 గుమ్మములు, దక్షిణ వైపు 3 గుమ్మములు, పశ్చిమ వైపు 3 గుమ్మములు ఉన్నవి. చూడండి అక్కడ లేఅవుట్ ఏంటో చెప్తున్నాడు. పర్లోకం ఎలా ఉందంట? ఎన్ని గుమ్మాలు ఉన్నాయి? 12 గుమ్మాలు ఉన్నాయి. ఈ 12 గుమ్మాలని 3 3 3 3 కింద భాగం చేశాడు. తూర్పు వైపు ఏమో 3 గుమ్మాలు ఉన్నాయి, ఉత్తర వైపు ఏమో 3 గుమ్మాలు ఉన్నాయి, దక్షిణ వైపు 3 గుమ్మాలు, అన్నీ కలిపితే ఎన్ని గుమ్మాలు? 12 గుమ్మాలు. ప్రతి గుమ్మం దగ్గర ఎవరున్నారట? దేవదూత ఉన్నాడు. దేవదూత పని ఏంటంటే మనలాంటి వారిని ఏం చేస్తూ ఉంటాడు? ఆహ్వానిస్తాడు. సో పరలోకంలో మళ్ళీ ఎవరు ఆహ్వానం పలుకుతారు? దేవదూత. ఇప్పుడు మనం ఏమైనా పెళ్ళికి వెళ్తే రెండు 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 ఎలాగైతే ఆహ్వానం పలుకుతారు, పరలోకంలో దేవదూతలు మనల్ని రెడ్ కార్పెట్ వెల్కమ్ ఇస్తారంట. రండి పరలోకానికి అని చెప్పి ఆహ్వానం పలకడానికి పరలోకంలో దేవదూతలు సిద్ధంగా ఉంటారు. ఇంకా చూడండి, ఆ గుమ్మముల మీద కొన్ని పేర్లు ఉన్నాయంట. ఎవరి పేర్లో మీరు చూడండి. ఆ పట్టణపు ప్రాకారము ఎక్కడంటే ఎక్కడది 14 చదవం 14. ఆ పట్టణపు ప్రాకారము 12 పునాదులు గలవి. 12 పేర్లు కాదండి, గుమ్మాల మీద కూడా పేర్లు ఉన్నట్టుగా ఉంటాయి. అది ఎక్కడంటే 12 గోత్రముల పేర్లు ఉంటాయండి. ఎక్కడ? 12 చివరి కదా, 12 చివరి చూడండి. 12 చివర ఇశ్రాయేలు 12 గోత్రముల నామములు ఆ గుమ్మలు. ఈ గుమ్మాల మీద పేర్లు ఉన్నాయంట. గుమ్మాల మీద ఏమున్నాయి? పేర్లు. ఒక్కొక్క గుమ్మం మీద ఒక్కొక్క గోత్రము పేరుంది. పేరు అంటే ఇశ్రాయేలు గోత్రాల పేర్లు ఎవరైనా చెప్పగలరా? రూబేను, షిమియోను, లేవి, యూదా, దాను, నఫ్తాలి, గాదు, ఆషేర్, ఇశ్శాఖారు, జెబులూను, యోసేపు, బెన్యామిన్, వీళ్ళ పేర్లు ఉన్నాయి. ఇశ్రాయేల్ అంటే ఇశ్రాయేల్ ప్రజల్ని రిప్రజెంట్ చేస్తూ ఈ 12 పేర్లు గుమ్మాల మీద రాశారు. మరి కింద మనం ఇప్పుడు చదివారు కదా మీరు, ఇక్కడ ఎవరి పేర్లు ఉన్నాయి? 14 చివరిన ఆ పునాదుల పైన గొర్రెపిల్ల యొక్కయు 12 అపోస్తుల 12 పేర్లు కనబడు. అపోస్తుల పేరు. అపోస్తులు ఎవరండి? ఇందాక మనం మొన్నటి వరకు చదివాం కదా పేర్లు. ఎవరెవరు? పేతురు, యోహాను, యాకోబు, ఆంద్రియా, తోమా, బర్తలోమయి, వీళ్ళందరూ ఉన్నారు కదా. ఈ 12 మంది పేర్లు కూడా, లబ్బయి, సీమోను, వీళ్ళందరి పేర్లు కూడా, వాళ్ళ పేర్లు కూడా పునాదుల మీద దేవుడు రాశాడు. ఇప్పుడు పేర్లు రాయడం ఏంటండి? ఆ గుమ్మాల మీద పేర్లు ఉండడం ఏంటండి అంటే అర్థం ఏంటో చెప్తాను, జాగ్రత్త వినండి. ఇప్పుడు మన ఇంటి బయటన, మన సొంత ఇల్లు అనుకోండి, గేటు బయటన కొంతమంది ఏం చేస్తూ ఉంటారు తెలుసా? వాళ్ళ పేర్లు రాసుకుంటూ ఉంటారు. మా తాతగారి పేరు ఉంటుంది బయట, గండి అబ్రహాం, జీ అబ్రహాం జాన్ పేరు రాసి ఉంటుంది. అంటే హౌస్ ఆయనది అన్నట్టుగా. అలాగే మీ ఇంటి పేర్లు బయటన ఉంటాయి అనమాట. అలాగే ఎందుకు రాస్తా చెప్పండి? ఆ హౌస్ ఓనర్ ఈయన అని చెప్పడానికి ఉంటుంది, అవును కదండి. అలాగే పరలోకంలో దేవుడు గుమ్మం దగ్గర మన పేరు రాశాడంటే దాని అర్థం ఏంటో తెలుసా? ఈ పరలోకానికి హక్కుదారులు, ఈ పరలోకానికి వారసులు వీరే. ఆ 12 ఇశ్రాయేలు గోత్రాల పేర్లు ఏంటంటే ఇశ్రాయేల్కు రిప్రజెంట్ చేసే, అంటే వాళ్ళ పేర్లు ఇశ్రాయేల్ని రిప్రజెంట్ అంటే ఏమంటాం? వాళ్ళ గూర్చిన అదే పేర్లు అనమాట. వాళ్ళని రిప్రజెంట్ చేసి వారి పేర్లు రాశారు. సంఘమైన మనందరినీ కూడా మన కొరకు మనం రిప్రజెంట్ చేసే ఆ 12 మంది అపోస్తుల పేర్లు కూడా దేవుడు అక్కడ రాయించాడు అనమాట. అంటే ఇంకొక మాటలో చెప్పాలంటే మన పేర్లు ఉన్నట్టే అక్కడ. ఇన్ఫ్యాక్ట్ పరలోకంలో మన పేర్లు కూడా రాయబడి ఉన్నాయన్నమాట. అది ఎక్కడ అంటే ప్రకటన గ్రంథం 20 ఎక్కడనండి మన పేరు ఉంటుంది. సరే తర్వాత చెప్తాను, అది వచ్చిన ఎక్కడ నోట్ చేసుకున్నాను. పరలోకంలో కూడా మన పేర్లు కూడా అక్కడ గ్రంథంలో రాయబడి ఉంటాయని. సో ఎనీవే చదవండి.
ఎనీవే నేను చాలా వచ్చే వారం కూడా మనం స్టడీ చేస్తాం కాబట్టి ఈ లోపల నేను స్టడీ చేసి చెప్తాను. ఇంకోటండి, సరే ప్రాకారం అయిపోయింది, డోర్స్ అయిపోయి లోపలికి వెళ్ళిన తర్వాత పరలోకం అన్న షేప్ ఎలా ఉంటుందో ఇప్పుడు చెప్తాను. పరలోకం షేప్ అనమాట. ఓకే, ఇప్పుడు మీరు చూడండి ప్రకటన గ్రంథం 21కి వెళ్ళిపోదాం. 15-16 వచనాలు చదవగలరా? ఆ పట్టణము దాని గుమ్మములు ప్రాకారము కొలుచుటకై నాతో మాట్లాడు వాని యొద్ద బంగారు కొలకరయుండెను. ఆ పట్టణము చచ్చవుకమైనది, దాని పొడుగు దాని వెడల్పుతో సమానము. అతడు ఆ కొలకర్రతో పట్టణమును కొలువగా దాని కొలత 750 కోసలైనది. దాని పొడుగు ఎత్తు వెడల్పు సమానముగా ఉన్నది. దీన్ని ఒకసారి అర్థం చేయడానికి ప్రయత్నిస్తాను. పొడుగు వెడల్పు ఎత్తు సమానంగా ఉన్నాయంట. ఏమైనా అర్థం చేసుకోగలరా దాన్ని? ఇప్పుడు చూడండి, ఒక పెట్టి ఉంది అనుకుందాం. పెట్టి ఎలా ఉంటుంది? దానికి పొడుగు ఉంటుంది, వెడల్పు ఉంటుంది, ఎత్తు ఉంటుంది. పెట్టి కదండి. అన్నీ సమానంగా ఉన్నాయి అంటే ఎలా ఉంటుంది చూడడానికి? ఒక బాక్స్లా ఉంటుంది కదండి. దాన్ని ఇంగ్లీష్లో క్యూబ్ అంటాం. ఓకే, తెలుగులో ఏమంటారు? మరి తెలుగు ఇక్కడ రాసింది కదా, ఏంటంటారంట? చచ్చౌకం అంటారనమాట. క్యూబ్లా ఉంటుందట అది. మరి ఈ లెంత్ బ్రెడ్త్ హైటు అంటే పొడుగు వెడల్పు దీన్ని కొలిసారట. ఎంత అండి అంటే అక్కడ రాస్తుంది చూడండి, 750 కోసులైనవి అన్నాడు. 750 కోసులు అంటే దీన్ని ఎలా అర్థం చేసుకోవచ్చు అండి అని మీరు అడిగితే, దీన్ని మనకు తెలిసిన భాషలో చెప్తాను. కిలోమీటర్లలో మారిస్తే, ఈ కోసులు అన్నవి కిలోమీటర్లో మారిస్తే ఒక్కొక్క సైడ్ అట 2208 కిలోమీటర్లు అట. ఆలోచిద్దాం. పొడుగు, పరలోకం పొడుగు ఎంత అంటండి? 2208 కిలోమీటర్ల పొడుగు. మరి ఇది పొడుగు, వెడల్పు సేమ్ ఎంత? 2208 కిలోమీటర్లు. మీటర్లు కాదు, కిలోమీటర్లు. వెడల్ అంటే ఎంత ఉంటుంది? నేను మామూలుగా మ్యాప్లో చూస్తే ఢిల్లీ నుంచి చెన్నై గీత గీస్తారంట 2000 కిలోమీటర్లు అంటండి మామూలుగా. అంటే దీని డిస్టెన్స్. మరి హైట్ కూడా ఉంది. హైట్ ఎంత అండి? అది కూడా సేమ్. అంటే చూడడానికి ఒక బాక్స్లా ఉండదట. ఏది ఇప్పుడు ఎవరన్నా భూమి కొనాలనుకోండి, పొడుగు వెడల్పు చూస్తారా లేకపోతే ఎత్తు కూడా చూస్తారా? ఎత్తు చూడదు. కానీ పరలోకంలో ఎలా ఉంటుందట? ఎత్తు ఎందుకండి? ఎత్తండి. ఇప్పుడు మనం ప్రయాణం చేస్తే పైకి ప్రయాణం చేస్తామా లేకపోతే ఇలా ప్రయాణం చేస్తామా? ఇలా చేస్తాం. కానీ పరలోకంలో మీరు గమనించండి, మనం ఇలా కూడా వెళ్తూ ఉంటామంట. ఎందుకంటే ఈ శరీరం ఎలాంటిది? మహిమ శరీరం. ఆలోచించండి, ఈ శరీరంతో మహా అయితే ఇలా నడుస్తాం లేకపోతే ఇటు నడుస్తాం, అంతేనా? కానీ పరలోకంలో మహిమ శరీరం ఎలాంటిదంటే పైకి కూడా వెళ్తూ ఉంటుందంటండి. జయ్యమని వెళ్తూ ఉంటాం. ఇప్పుడు లిఫ్ట్ వెళ్తూ ఉంటుంది చూడండి, అలా వెళ్ళిపోతూ ఉంటామంట. పరలోకం క్యూబ్ లాగా. అసలు ఇప్పుడు చూద్దాం ఇంతకీ మెటీరియల్ ఏంటండి? అంటే ఇదంతా బాగానే ఉంది, బాక్స్లా ఉండదు అంటున్నారు. ఎలా ఉంటుందంటే ఇక్కడ నుంచి కొంచెం ఇంకా డీప్కి వెళ్దాము. దాని కలప ఏంటో చూద్దాం. 18వ వచనం నుంచి చూద్దాం. 18. ఆ పట్నపు ప్రాకారము సూర్యకాంతములతో కట్టబడెను. పట్నము స్వచ్ఛమగు స్ఫటికముతో సమానమైన శుద్ధ సువర్ణముగా ఉన్నది. స్వచ్ఛముగా స్ఫటికము అన్న మాట అర్థం ఏంటి అని చూశాను. స్ఫటికము అంటే అర్థం ఏంటంటే గ్లాస్ అట, క్రిస్టల్ గ్లాస్. ఇప్పుడు చూడండి, అంటే అర్థం ఏంటి? ఇప్పుడు వెనక్కి చూస్తే మనం కిటికీలు దేంతో చేయబడ్డాయి? గ్లాస్తో. సో ఈ 2200 కిలోమీటర్లు ఉన్న ఈ పొడుగు వెడల్పు ఎత్తున్న బాక్స్ దేంతో చేయబడింది అంటండి? స్ఫటికం. ఒక రకంగా చెప్పండి, క్రిస్టల్ గ్లాస్ అనమాట. గ్లాసులా ఉంటుందట పరలోకం. అందులోనే గ్లాస్ గదులు. మరి ఇప్పుడు గ్లాసులా ఉంటే మనకు ఒక కొత్త డౌట్ వస్తుంది. మరి ఎలాగండి సీక్రెట్ ప్లేసులు, మరి రూములు అంటే అంత చూస్తూ ఉంటారు కదండి. అంటే అక్కడ మరుగు అవ్వడానికి ఏముందండి? దాచుకోవడానికి ఏముందండి? ఎవడన్నా కొట్టేయడానికి ఏమన్నా ఉంటుంది అక్కడ? దొంగలు ఉంటారు అక్కడ. ట్రాన్స్పరెంట్ అనమాట ఎవ్రీథింగ్. అలా ఉండడం వల్ల ఒక బెనిఫిట్ కూడా ఉంది. ఏంటో తెలిసిన? పరలోకంలో ఒకటి ఉండదు. సూర్యుడు ఉండడు, చంద్రుడు ఉండడు. ఎక్కడ రాస్తుంది? అది కూడా అక్కడ ఉంటుంది చూడండి. 22వ అధ్యాయము 5వ వచనం చూడండి. సూర్యకాంతి అయినను
వాళ్ళకి అక్కర్లేదు. దేవుడైన ప్రభువే వారి మీద ప్రకాశించును. అదే మాట కొంచెం పైకి వెళితే 25వ వచనం చూడండి. 21, 25 అక్కడ రాత్రి అయినందున దానికి గుమ్మంలో పగటి వేళ ఏమాత్రం వేయబడదు. ఇక్కడ ప్రకాశం 23 అండి. 23 ఆ పట్టణములో ప్రకాశించుటకై సూర్యుడైనను చంద్రుడైనను దానికి అక్కర్లేదు. మరి వెలుతురు ఎలాగా? దేవుని మహిమయే దానిలో ప్రకాశించినందున గొర్రె పిల్లయే దానికి దీపము. గొర్రె పిల్లయే దానికి దీపం అంటే అర్థం ఏంటి? సూర్యుడు ఉన్నాడు, చంద్రుడు. మరి లైట్ ఎలా అండి అంటే ప్రభువే ఆయన మహిమ అంటండి. పరలోకంలో నిండిపోయి ఉంటుందట. ఇప్పుడు మీకు అర్థమైపోతుంది పరలోకం ఎందుకలా దగదగా మెరిసిపోద్ది అంటే అది స్ఫటికతో చేయబడింది కదా, గ్లాస్తో చేయబడింది కదా. ప్రభు యొక్క వెలుగు వస్తున్నప్పుడు గ్లాస్ అయితే ఏమవుతాయి? లోపలికి వెళ్ళిపోద్ది అనమాట. ఏ గోడలాగా ఉంటే లైట్ వెళ్ళదు, కానీ గ్లాసులు అవ్వదు కాబట్టి లోపలికి వెళ్ళిపోద్ది. అందుకోసం సూర్యకాంతం లాగా అంటే దగ మెరిసిపోతూ ఉంటుంది అంటండి. ఏది? పరలోకం. అదండి పరలోకం. ఇప్పుడు దాని వీధులు దేంతో చేయబడ్డాయి? ఇప్పుడు చెప్పండి. ఎక్కడ రాస్తుంది చూడండి. ఎక్కడ రాస్తుంది? 18వ వచనం. శుద్ధ సువర్ణం, పట్నపు స్వచ్ఛమైన స్ఫటికంతో సమానమైన శుద్ధ సువర్ణముగా ఉన్నది. 19వ వచనం నుంచి ఆ ప్రకారాన్ని దేవుడు దేంతో కట్టాడో ఆ కలప ఏంటో రాస్తున్నాడు అనమాట. ఎంత విలువైన వాడాడో 19వ వచనం నుంచి ఉంటుంది చూడండి. అక్కడే మనకి వీధుల కోసం కూడా ఉంటుంది. అవన్నీ 21వ వచనం నుంచి చదువుదాం. 19 నుంచి 21. ఇప్పుడు చూడండి, ఒక్కడే చదువుకుంటూ వద్దాం. ఆ పట్టణపు ప్రాకారము పునాదులు అమూల్యమైనవి, నానా విధ రత్నములతో అలంకరింపబడి ఉన్నవి. మొదటి పునాది సూర్యకాంతపు రాయి. చెప్పండి, సూర్యకాంతపు రాయి. నేను దాని గురించి ఇంగ్లీష్లో చూస్తే జాస్పర్ అన్నమాట, రెడ్గా ఉంటుందట అది. ఇంకా రెండవది నీలము. నీలము అంటే ఏ కలర్? బ్లూ కలర్లో ఉంటుందట అది. ఇంగ్లీష్లో దాన్ని క్యాల్సిడని అంటారట. బ్లూ కలర్లో ఉంటుందట. నెక్స్ట్ మూడవది యమునారాయి. నీలం అన్నది సెఫైర్ అంటారట, సెఫైర్. మూడోది ఏమో యమునారాయి, అదే క్యాల్సిడని అంటారట. అది కూడా స్కై బ్లూ కలర్లో ఉంటుందట. నెక్స్ట్ ఏమో నాలుగవది పచ్చ. అది పచ్చ అంటే మనకు తెలిసిపోద్ది. ఇంకా ఏ రంగు? గ్రీన్. ఐదవది వైడూర్యం. ఇదేమో రెడ్ అండ్ వైట్ స్ట్రిప్స్ అట. రెడ్ ఉంటుందట, ఇంకో ఏముంటుంది? వైట్ కలర్ స్ట్రిప్స్ ఉంటుంది, అదొక వైడూర్యం. నెక్స్ట్ ఆరవది కెంపు. ఇది కూడా రెడ్ షేడ్స్ ఉంటాయట. నెక్స్ట్ ఏడవది సువర్ణరత్నం, దాన్ని క్రిజలైట్ అంటారు. బెరుల్, గోమేధికము, బెరుల్ అంటారు ఇంగ్లీష్లో. అది గ్రీన్, ఎల్లో, బ్లూ కలర్లో ఉంటుందట. నెక్స్ట్ 9వది పుష్పరాగం. ఇంకా 10వది సువర్ణల సునీయము. 11వది పద్మరాగము. 12వది సుగంధము. దాని 12 గుమ్మములు, 12 ముత్యములు. చూడండి, వీటి పేర్లు చదవడం మనం కష్టపడుతున్నాం. ఇవి ఒక్కొక్కటి అందాలంటండి. ఇప్పుడు మన ఇల్లు ముందేమో గోడ కట్టాలనుకోండి, ఇటుకలతో కడతాం. తర్వాత ప్లాస్టింగ్ చేస్తారు. ప్లాస్టింగ్ చేసిన తర్వాత ఏం చేస్తారు? మామూలుగా పుట్టి పెడతారు. ఇంకా మనకి డబ్బులు ఎక్కువైపోతే టైల్స్, గ్రానైట్ టైల్స్ వేస్తాం. అంతేనా? వజ్రాలు, రత్నాలు ఇలాంటివి ఏమైనా అంటిస్తామా? నథింగ్ కదా. మహా అయితే ఎంత డబ్బు ఎక్కువైపోయినా టైల్స్, లేకపోతే గ్రానైట్ స్టోన్లు, మార్బుల్ స్టోన్లు ఇలాంటివి వేస్తాం. ఇంతే, ఎంత గింజుకున్నా. కానీ పరలోక ప్రాకారాన్ని దేవుడు దేంతో పొదుగుతున్నాడు? బాబా, ముత్యాలు, లేకపోతే వజ్రాలు, రత్నాలు, వీటితో. అందుకోసం ఆయన లైట్ వచ్చినప్పటికీ ఇవన్నీ ఏమవుతున్నాయి? దగ మెరిసిపోతున్నాయి అంటండి. ఇదండి పరలోకం. ఇప్పుడు వీధుల సంగతి ఏంటి? 21 చూడండి. దాని 12 గుమ్మములు, 12 ముత్యములు, ఒక్కొక్క గుమ్మము ఒక్కొక్కటి ముత్యముతో
కట్టుబడి ఉన్నది. పట్నపు రాజవీధి శుద్ధ సువర్ణము, బా స్వచ్ఛమైన స్ఫటికంతో పోలి ఉన్నది. రాజవీధి అంటే అర్థం ఏంటి? రాజవీధి మెయిన్ రోడ్ని దేంతో చేశారట? శుద్ధ సువర్ణం. అంటే మనం కంకర వాడతాం చూసారా? ఇప్పుడు మనకి రోడ్డు వేస్తున్నారు అనుకోండి, ఏంటంటే వేస్తూ ఉంటారు రోడ్డు మీద కంకర రాళ్ళు, తారు, ఇవే కనబడుతూ ఉంటాయి. సిమెంటు మహా అయితే, అక్కడేమో సువర్ణం, బంగారంతో రోడ్లు వేస్తారంట. మనం ఏదో తొలవండి అని ఇక్కడ తట్టుకొని ఇక్కడ పెట్టుకొని మెడలో వేసుకొని జాగ్రత్త దాస్తాం కదా, వాళ్ళేమో దాంతో ఏమేస్తూ ఉంటారు? రోడ్లు వేస్తూ ఉంటారు. అంటే ఇవన్నీ ఎందుకంటే ప్రభు చెప్తాడంటే ఎంత విలువైనది. బైబిల్లో పరలోకాన్ని వాడబారనిది అంటున్నాడు. ఏమంటున్నాడు అంటే అర్థం ఏంటి? అది ఎప్పటికి ఇంకా పాడవదంటండి. స్వాస్యాన్ని ప్రభు నీ కొరకు సిద్ధపరిచాడు. అది ఎంతో దూరంలో లేదండి. భూమి మీద కళ్ళు మోస్తాం, పరలోకంలో కళ్ళు తెరుస్తాయి. ఎంత ధనాన్ని, నిజంగా ఎంత ధనాన్ని ప్రభు నా కొరకు సిద్ధపరిచాడు అనేటప్పటికీ ఈ లోకంలో ఉన్న ధనాన్ని మనం పెంటతో ఎంచుకుంటామండి. దీనికోసం ఎంత గించిపోతున్నాయి, ఎలా వదిలేయాల్సింది? ఒకరోజు వదిలేయాలి దీన్ని. ఇవి శాశ్వతం కాదు, కానీ అది పరలోకంలో ఏంటది? స్వాస్యం. ఇది స్వాస్యం, నిత్య స్వాస్యం అది. అలాంటి పరలోకాన్ని మన కోసం సిద్ధపరిచాడు. దీని అంతట్లో మనం చూసేది ఏంటంటే ప్రభు నీ పట్ల నా పట్ల ఉన్న గొప్ప ప్రేమ. ఎవరి కోసం సిద్ధపరుస్తున్నాడండి? యోహాను 14 అంటున్నాడు, మీ కొరకు నేను స్థలము సిద్ధపరచడానికి వెళ్తున్నాను అంటున్నాడు. మా కోసమా ప్రభా? అవును, నీకోసమే. నీకోసం ఎందుకు తెలిసి ఎంత అద్భుతమైనది తయారు చేశాను? నువ్వంటే నాకు అంత ప్రేమ, అంత ప్రేమ. రత్నాలకి ముత్యాలకి తేడా ఏంటండి? రత్నాలకి ముత్యాలకి తేడా ఏంటో తెలుసా? రత్నాలు అంటే ఇవన్నీ మనం చూసాం, లోహాలు అవన్నీ. ముత్యం అన్నది ఎక్కడ తయారవుద్ది? సముద్ర గర్భంలో గవ్వ ఉంటుంది. ఆ గవ్వలో ఒక జీవి ఉంటుంది. ఆ జీవి అంటండి, అది కూడా అది ఎలా ప్రొడ్యూస్ చేస్తుంది అంటే తెలుసా? మీరు చూడండి, విషయం విన్నాను. అదేంటంటే ఎవరన్నా దాన్ని అటాక్ చేస్తున్నారనుకోండి, అంటే అటాక్ చేయడం అంటే గుచ్చుతూ దాన్ని ఇబ్బంది పెడుతున్నారనుకోండి, ఆ ఇబ్బంది పెడుతున్నప్పుడు అది బాధతో ఏం చేస్తుందంటే ఒక రకమైన ద్రవాన్ని, కెమికల్ని వదులుతుందట. అంటే ఆ బాధను తట్టుకోవడానికి, ఆ నొప్పిని తట్టుకోవడానికి ఒక రకమైన ద్రవాన్ని వదులుతూ ఉంటుందట. ఆ ద్రవంతో తయారు చేయబడిందే ఏంటట? ముత్యం. అంటే అది శ్రమలో నుంచి వచ్చింది ఆ ముత్యం. ఎంతో కాలం శ్రమ పడితే ఆ బాధను తట్టుకొని ఒక ముత్యంలా తయారవుతుంది. ప్రభు నీ కొరకు నా కొరకు ఆయన శ్రమపడి ప్రాణం పెట్టినంతగా ప్రేమించి నీ కొరకు నా కొరకు పరలోకాన్ని, నిత్య స్వాస్యాన్ని నీ కొరకు నా కొరకు తయారు చేస్తాం. అందులో చూసేది ఆయన శిలువ ప్రేమను మనము చూడాలన్నమాట. ఇదండి పరలోకం. మనం చాలా తక్కువే ధ్యానించాం. ఇంకా 2 ప్రశ్నల్లోనే ఉన్నాం. ఇంకా దీంట్లో ఇంకా శ్రేష్టమైనవి, ఇందులో ఇంకొక వచనాన్ని చూసి ముగించుకుందాం. ఇంకేముంటుందంటే 22వ వచనం చూడండి, పరలోకంలో ఏముంటుంది అన్నది. 22 మొదటి వచనం చూడండి. 22 అధ్యాయం అండి, 22 అధ్యాయం మొదటి 2 వచనాలు. మరియు స్ఫటికము వలె మెరియునట్లు జీవజలముల నది దేవుని యొక్క గొర్రెపిల్ల యొక్క సింహాసనం వద్ద నుండి ఆ పట్టణపు రాజ వీధి మధ్య నుండి ప్రవహించుట ఆ దూత నాకు చూపెను. ఆ నది యొక్క అవలను జీవ వృక్షముండెను. అది నెలకు ఫలించుటకు 12 కాపులు కాయును. వృక్షం యొక్క ఆకులు జనములను స్వస్థపరచుటకై వినియోగించును. చూడండి, అంటే పరలోకంలో ఏముందంటే ఒక పెద్ద తోట ఉందంటండి. ఏముంది? ఆ తోటలో పెద్ద జలం ఒకటి వెళ్తుందంట, ఒక ప్రవాహం వెళ్తుంది. ఆ ప్రవాహానికి, ఒక రివర్కి అటు ఇటు కూడా మంచి చెట్లు ఉన్నాయి. ఆ చెట్లకి ఏం ఫలాలు ఉన్నాయి? యాపిల్, మ్యాంగో కాదు, జీవవృక్ష ఫలాలు. అవి ఎంత అద్భుతంగా ఉంటాయో. నెలకి ఎన్ని కాపులట అండి? 12 కాపులట. మనమేమో సంవత్సరం కూడా వస్తున్నాయి. ఇవి నెలకి 12 కాపులు. అబ్బా! అయితే ప్రభు మనల్ని ఏం చేస్తాడట? గార్డెన్ దగ్గర నడిపిస్తాడటండి. అది ఎక్కడ రాస్తుందంటే చూడండి, జీవజలపు యొద్దకు ఆయన మనల్ని బొగ్గ యొద్దకు నడిపిస్తాడు. ఎక్కడ రాస్తుందంటే 7, 16, 17 చూడండి. ప్రకటన 7, ఇదొక్కటి చదువు ముగించేసుకుందాం. ప్రకటన 7, 16, 17. వారికి మీదట ఆకలి అయినను
దాహమైనను ఉండదు, సూర్యుని ఎండ అయినను ఏ వడగాలి అయినా వారికి తగులదు. ఏలయనగా సింహాసనం మధ్య నుండి గొర్రెపిల్ల వారికి కాపరి అయి జీవ జలముల బొగ్గ యొద్దకు వారిని నడిపించును. దేవుడే వారి కన్నుల నుండి ప్రతి బాష్మ బిందువును తుడిచివేయను. ప్రభు మన చేయి పట్టుకొని ఆ రివర్ దగ్గరికి తీసుకెళ్తాడట. అక్కడున్న ఫలాలు మనకిస్తాడట. అది తిన్నప్పుడు ఇంకా ఆకలి దప్పికలే మనకి ఇంకా ఉండవట. మన కంటి నుండి ఉంటే ప్రతి బాష్మ బిందువుని ఆయన ఏం చేస్తాడు అంటే అర్థం ఏంటి? ఈ లోకంలో పడే ప్రతి కష్టాన్ని, శ్రమని, ఇబ్బందిని, వేదన ఇంకా ఏవి కూడా నీకు లేకుండా నిత్య శాంతిని పరలోకంలో ఆయన నీకు ఇస్తాడు. ఇంకంతకన్నా శ్రేష్టమైనది ఇంకోటి ఏమీ లేదు. అంత పరలోకాన్ని ప్రభువు నీ కొరకు సిద్ధం ఉంచాడు. కాబట్టి నేను ముందే చెప్పాను, ఈ వాక్యం వింటున్నప్పుడట సంతోషించి ఏం చేయాలట? మనం గంతులు వేయాలట. అలాంటి సంతోషం ప్రభు నీకు నాకు ఇవ్వాలని ప్రార్థిస్తూ ముగిస్తున్నాను. దయచేసి అందరూ మోకరించండి. మిగిలిన ప్రశ్నలు మనం వచ్చే ఆదివారం మనం విందాం. చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, గొప్ప దేవా, యేసయ్య, నీకు స్తోత్రాలు. ఇంత